పోలీస్ వీరుల అమరవీరుల స్మారక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల టెక్నాలజీ ఆధారిత ఆధునిక పోలీసింగ్లో మరియు ఇటీవలి వరదలు విపత్తుల సమయంలో మీరు కనబరిచిన స్పందనలో పోలీస్ శాఖ తిరుగులేని పనితనాన్ని ప్రదర్శించింది. ఈరోజు మనం మన గుండెల్లో అమరులతో పాటుగా వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చూపిన ధైర్యమే మనకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అమరుల కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకోవటం ఒక్కరోజుతో సరిపోదు. మనం వారికి మంచి సంక్షేమ పథకాలు, వారి పిల్లలకు విద్య, మానసిక ఆర్థికపరమైనటువంటి మద్దతు ఇస్తేనే వారి త్యాగాలకు విలువ ఇచ్చినట్లయితుంది. తెలంగాణ పోలీస్ శాఖ తరఫున వారి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పోలీస్ అంటే భయపెట్టే వ్యక్తిగా కాకుండా భరోసా కలిగించే వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలవాలి. సార్, మీ అమూల్యమైన మార్గదర్శకత, ఆదరణ మరియు పోలీస్ శాఖ పట్ల మీకు ఉన్న నిబద్ధత మాకు మరింత శక్తినిస్తుంది. మీ నాయకత్వంలో మన పోలీస్ వ్యవస్థ మరింతగా ప్రజల అభిమానం పొందేటట్లు పనిచేస్తుందని వాటయిస్తున్నాను. మీ సమక్షంలో అమరులను, వారి కుటుంబాలను స్మరించుకోవటం, వారి త్యాగాలను రాష్ట్రం గుర్తిస్తుందనడానికి బలమైన సంకేతం. అదేవిధంగా తీవ్రవాద, ఉగ్రవాద హింసల్లో గాయపడిన వారికైనా, మరణించిన వారికైనా అధిక మొత్తంలో ఎక్స్గ్రేషన్ పెంచిన మీకు పోలీస్ సిబ్బంది తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. యావత్ భారతదేశంలోని పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరోసారి స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. జై హింద్. Thank you, DGP sir. Now we have address by Honorable Chief Minister of Telangana. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం
దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అదే కాకుండా 18 సంవత్సరాల క్రితం 29/6/2008న ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ 18 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక